భాష ఎలిమినేషన్ రియల్ నాకైతే అది అన్ఫేర్ అనిపిస్తుంది. అసలు అయితే నాకు ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నాను అది. ఎందుకంటే ఆయన అసలు ఎలిమినేట్ అవుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లో ఆయన ఒకళ్ళు అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ అనమాట ఆయన. ఎందుకంటే ఆయన చేసిన కామెడీ కానీ, ఆయన చేసిన పంచులు కానీ ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. షెల్ఫిష్ అనేది షాపులు అమ్ముకునే వాళ్ళు, అలాంటి చిన్న చిన్న ఆనుముత్యాలు చాలా ఉన్నాయి. ఆయన అందరికీ నచ్చే వ్యూ, ఐ లవ్ యూ, ఇలాంటి చాలా చాలా ఆనుముత్యాలన్నీ చాలా ఉన్నాయి. ఆయన ఒక్క వారం సైలెంట్గా ఉండేప్పటికీ పోయిన వారం మొత్తం ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనేది వచ్చింది. సో అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఇంక ఇప్పటి నుంచి ఆయన లేరు. ఎంత ఉంటుంది అనుకుంటున్నాను. నాకైతే అది అన్ఫేర్ అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్ చేసిన వాళ్ళందరూ వీళ్ళు కావాలని ఆయన బయటికి వెళ్ళాలంటే కొడుకు పుట్టాడు వీళ్ళు వెళ్ళి చూడాలని చెప్పి మంచిగానే చేశారు. బట్ కాకపోతే చూడాలని చెప్పేసి వెళ్ళి ఉంటారు. అదొక వంక పెట్టుకుంటే వంక అయితే చెప్పలేదు, బట్ కాకపోతే లోపల పెట్టుకొని బయటికి ఇలా చేశారు. బట్ అదే ఫేర్గా చక్కగా దాని లోపల ఉంటే ఒక సక్సెస్ఫుల్ అంటే కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుక్కి ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ అనేవాళ్ళు వెళ్ళేవాడు బయటికి. నాకు తెలిసి కొన్నాళ్ళు టైం ఇచ్చుంటే టాప్ 5లో ఉండి ఇట్లా టాప్ 2లోకి వచ్చేవాళ్ళు. అప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ అబ్బాయిని అయితే చూసేవాళ్ళు హ్యాపీతో. ఆ గెలిచిన ఆనందం, అలా కొడుకు పుట్టిన ఆనందంతో ఇంకా మంచిగా ఆడేవాళ్ళు, ఇంకా మంచిగా గెలిచేవాళ్ళు అని నాకైతే అనిపించింది. బట్ వీళ్ళు అన్ఫేర్గా నాకైతే ఎలిమినేట్ చేశారనిపిస్తుంది. అక్కడ నాకు తెలిసి ఉండడం అసలు వేస్ట్గా ఉండడం పృథ్వీ. బట్ పృథ్వీని బయటికి పంపించుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ కాకపోతే ఏదో గ్యామ్లింగ్ చేశారు అక్కడ ఏదో అనిపించింది నాకైతే. ఎందుకంటే సోనియా నేను చూసుకున్న నిన్న మొన్నట్లో చూసుకున్న ఎపిసోడ్లో కూడా సోనియాకి ఏదో సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్టే ఉంది. ఈరోజు నిన్న దాంట్లో వేరే అది అనుకోవచ్చు. ఈరోజు కూడా ఆమెకి వెళ్ళే సపోర్ట్ పలుకుతూ ఏంటి ఆయన పేరేంటమ్మా యశ్వేషా అదే సంథింగ్ పేరు చెప్పారు. సో ఆమె లవర్ అనుకుంటామేమో. సో ఆయన గురించి పాట కూడా పాడిచ్చారు. సో అన్నీ ఆమెకి వెళ్ళి ఫేవర్గా చేస్తూ అన్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇలా వాళ్ళకి ఫేవర్ చేసుకుంటూ వాళ్ళ సేవ చేస్తూ ఒక మంచి కంటెస్టెంట్ని మనం కోల్పోయామని నాకు అనిపిస్తుంది అనమాట. ఆయనైతే రీఎంట్రీ అయితే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేనే కాదు చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రీఎంట్రీ వస్తే బాగుండు శేఖర్ భాషాగర్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.